నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెనకాల ఒక ఫోటో కనపడుతుంది మీకు, చూసిరా? చూడురి, మంచిగా చూడురి. జగ్గారెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఒక ఆహ్వాన పత్రిక అందజేసారు. అంటే జగ్గారెడ్డి కూతురు మ్యారేజ్ పెట్టుకున్నాడు, ఆయన పెళ్ళికి ఆహ్వానించాడు అనమాట. ఎవరిని? రాహుల్ గాంధీ గారిని. పోయిండు, ఫోటోలో మొత్తం ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పోయి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆహ్వాన పత్రిక, పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి మీరు తప్పకుండా రావాలని చెప్పి వచ్చిరనమాట. ఈ ఫోటో చూసిన తర్వాత కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. అంటే ఇది పర్సనల్ కార్యక్రమే కావచ్చు జగ్గారెడ్డి గారికి, బట్ కానీ ఈ ఫోటో చూసినటువంటి మనందరికీ ఇంకొక ఫోటో చూడలేకపోతా ఉన్నాం. మనం సంవత్సరం 8 నెలల కాలంగా, దాదాపు 18-20 సంవత్సరాలు, 20 నెలల కాలంగా ఇంకో ఫోటో చూడలేకపోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మొన్న పోయినప్పుడు ఒకసారి కలిసిరు రాహుల్ గాంధీని అన్నారు, కానీ ఒక ఫోటో బయటికి రాలేదు. ఇప్పటికి 47 సార్లు పోయింటారు ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు. రేపు కూడా పోతున్నారంట. రేపు పోతే 48 సార్లు. ఇంకొక 2 సార్లు పోయినంటే హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు విజయవంతంగా. హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు. నాకు తెలిసి ఈ టర్మ్ అయిపోయే లోపల, ఈ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయే లోపల ఈజీగా సెంచరీ దాటేస్తాడు. ఢిల్లీకి హైదరాబాద్ చక్కర్లు కొట్టే కార్యక్రమం. సరే, అది అట్లా పెడితే జగ్గారెడ్డి గారు ఫ్యామిలీతో సహా పోయి కలిసి వచ్చిర్రు రాహుల్ గాంధీని. కాసేపు మాట్లాడుకొని పత్రిక చేతిలో పెట్టిర్రు, ఫోటో దిగిర్రు. మీరు తప్పకుండా రావాలన్నా అని చెప్పేసి అడిగిర్రు. ఆయన కూడా వస్తా అని చెప్పిర్రు, వెళ్ళి వచ్చిర్రు. అలాగనే గతంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన పీసీసీ అయిన తర్వాత పోయిండు, రాహుల్ గాంధీని కలిసిండు. మళ్ళా తర్వాత వారం గ్యాప్లోనే మళ్ళీ పోయిండు, ఫ్యామిలీతో సహా పోయి కలిసి ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పోయిండ్రు. ఆయన పోయినప్పుడల్లా రాహుల్ గాంధీని కలవకుండా ఆయన వెనకకి రానేరాడు. అసలు పోతే రాహుల్ గాంధీని కలవకుండా రాడు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, కేసీ వేణుగోపాల్ని, వీళ్ళందరినీ కలిసి వస్తాడు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఉత్తమ్ పద్మావతి గారు, ఆమె కూడా, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కూడా పోయిర్రు, సతీసమేతంగా పోయి కలిసిర్రు, రాహుల్ గాంధీని ఫోటోలు పెట్టిర్రు, బయటకు వచ్చిర్రు. దాంతోపాటు విహెచ్ గారు కూడా చివరికి పోయిర్రు. విహెచ్ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు రాహుల్ గాంధీ, కలిసిండు, రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించిండు రీసెంట్గానే. దాని తర్వాత మధుయాష్కి గౌడ్ గారు కూడా చాలాసార్లు పోతారు. ఆయన ఎందుకంటే కొంత రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ కొంత లాయలిస్ట్ కాబట్టి ఆయనకు క్యాజువల్గానే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. సో ఆయన కూడా చాలాసార్లు కలిసిండు. ఆఖరికి సీతక్క కూడా కలిసి ఢిల్లీకి పోయి సీతక్క కూడా కలిసి ఫోటో దిగి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా 47 సార్లు ఢిల్లీకి పోయారు. 47 సార్లు ఢిల్లీకి పోయారు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ స్థాయిలో కలిసినట్టు, ఇట్లా ఉన్నట్టు ఒక్క ఫోటో కూడా బయటికి రాలే. మరి మన లాస్ట్ టైం పోయినప్పుడు రాహుల్ గాంధీని కలిసిండు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి, కానీ చూస్తే మాత్రం అక్కడెక్కడ కూడా ఆ ఫోటో కానీ అవి కానీ ఇది బయటికి రాలే. సో మరి ప్రచారం చేసుకున్నారా, చివరి కలుస్తారని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ పోతుందని, ఏమైందో అర్థమవుతలేదు. కానీ ఇక్కడ మాత్రము రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తాడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకు కలుస్తారంటే మళ్ళీ పాత ముచ్చటనే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక తరీకాలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీరు మారిపోయింది. ముఖ్యమంత్రి అయినాక నమ్మిన బంటు లెక్క, రాహుల్ గాంధీ ఏం చెప్తే అది చేస్తాం, నమ్మిన బంటు లెక్క ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్లోనే మొత్తం చక్రం తిప్పేసిండు, యూటర్న్ తీసేసుకొని రాహుల్ గాంధీ ఎవరి మీద అయితే పోరాటం చేస్తూ ఉన్నాడో, అదానీ మీద పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన. అదానీ, మోడీ ఒకటే, ఇద్దరు కలిసి దేశాన్ని దోసుకుంటారని చెప్పేసి ఆయన కాలికి బల్పం కట్టుకొని దేశమంతా తిరిగిండు. కానీ అదే అదానితో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ఒప్పందాలు చేసుకోవడు, సీక్రెట్ మీటింగులు, ఇంట్లో కూర్చొని 100 కోట్ల రూపాయల విరాళం తీసుకోవడు, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఆయనకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చుడు, ఇవన్నీ కూడా జరిగినాయి. దీంతో రాహుల్ గాంధీ పరువు, ఆయన రాజకీయ వ్యవహారం అంతా కూడా జాతీయ స్థాయిలో పోయినట్టు అయిపోయింది. సో దాంతో అప్పటి నుంచి, అంతకుముందు నుంచే 1-2 సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అయినా కానీ రేవంత్ రెడ్డి ఇన్నట్టుగా అయితే కనపడతలేదు. మళ్ళీ బయటికి మాత్రం మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇప్పటికొకరు ఎప్పుడో వచ్చేసేది, బీసీ రిజర్వేషన్ ఎప్పుడో వచ్చేసేది అని చెప్తా ఉన్నాడు. సో ఇట్లా రాహుల్ గాంధీని జాకీలు పెట్టి లేపే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కానీ లోపల మాత్రం రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ తోటి, అటు టీడీపీ తోటి, అందరితోటి ములాఖాత్లో ఉన్నాడు. ఇవాళనే మీకు ఒక ఫోటో కూడా చూపించండి మార్నింగ్ న్యూస్లో, చూడండి. రేవంత్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు ఒకటే టేబుల్ మీద. ఇద్దరు కలిసి కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు.
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ వేరు వేరు ఏమీ కాదు. మనం 100 సార్లు చెప్పుకున్నాం. బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ ఒకటే. రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా హాని జరగకుండా, ఆయన కుర్చీకి ఏ మాత్రం హాని లేకుండా చాలా ప్రొటెక్షన్గా ఉంటారు అనమాట. వీళ్ళు ఒక కాపలదారులు లెక్క ఉంటారు బీజేపీ ఎంపీలు, తెలంగాణలో బీజేపీ ఎంపీలు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అట్లనే ఉన్నారు. సో కాబట్టి మొత్తం బీజేపీతో అంటగాగడం ఏమాత్రం నచ్చడం లేదు రాహుల్ గాంధీకి. అందుకే నాకు పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ప్లస్ ఈయన కోరుకున్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎమ్మెల్సీలు ఈయన అడిగిన వాళ్ళకి ఇవ్వలే, వేరే వాళ్ళకి ఇచ్చిరు. మన కొత్త మంత్రులు కూడా ఈయన అడిగిన వాళ్ళకి ఒక్కరు కూడా మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదు. అది ఎవరు ఊహించని వాళ్ళకే వచ్చినాయి. ఈయన ఏదైతే అడుగుతా ఉన్నాడో దానికి పూర్తి రివర్సల్ జరుగుతూ ఉంది. దానికి తోడు నటరాజన్ గారు వచ్చిరు రాష్ట్రానికి. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యురాలు. ఆమె కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తోకలు మొత్తం కట్ చేసే కార్యక్రమం. పార్టీని మొత్తం ఆమె గ్రిప్లో పెట్టుకున్నది. మహేష్ కుమార్ గౌడ్ని మొత్తం ఆమె గ్రిప్లో పెట్టుకున్నది. పార్టీని మొత్తం ప్రక్షాళన చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి పెత్తనము పార్టీ మీద వద్దు, నువ్వు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో, పార్టీకి సంబంధించిన మేము అన్ని చూసుకుంటాం అని చెప్పేసి పార్టీలో ఏలు పెట్టనీయడం లేదు. రాజకీయం మొత్తము నటరాజన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏవైతే చూసుకొని ఎగిరెగురు దుంకుతా ఉన్నాడో అవందరి తోకలు కట్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు పార్టీలో కీలక పదవులలో కూడా కొంత ఈయన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో అక్కడ ఫోకస్ చేసి వేరే వాళ్ళని పెడతా ఉన్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా ఈ అందరు పోయి రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు దిగొస్తారు, కానీ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంతోనూ ఆయన ఒంటరిగా పోయి కలిసినటువంటి ఫోటో ఇప్పటిదాకా లేదు. సో కాబట్టి కొంత రాజకీయాలలో ఈ చివరికి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది. దాంతోపాటు అసలు కలవకపోవడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ స్థాయిలో కావడానికి కారణం రేవంత్ రెడ్డి వ్యవహారమే. అసలు హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చిండు, ఎవరి చెప్పు తీసుకొచ్చిండు. హైడ్రా మీద పల్లం రాజు కాడ నుంచి మొదలు పెడితే కేవీపీ దాకా చాలా మంది రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశారు. ఆయన హైడ్రా తీసుకొచ్చిండు, హైడ్రా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతుంది, ఆగమైపోతుంది అని చెప్పేసి ఎవరు చెప్పినా కానీ అటు రాహుల్ గాంధీ ఏమో జర చూదాం పట్టు ఏమవుతుంది అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఒక్క దెబ్బకి సంవత్సరం లోపల ఉల్టా పల్టా అయిపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం డమేలు అని పడిపోయింది. ఒక రియల్ ఎస్టేట్ పడిపోతే ఏదో ఒక కడతాయిన ఆ నిర్మాణ సంస్థ ఒక్కటే ఇబ్బందులు పడదు. చాలా రంగాల ప్రజలు, ప్రతి ఒక్కరు దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు రియల్ ఎస్టేట్ మీద. సో అందరికీ నష్టమైంది. దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దెబ్బపడ్డది. తద్వారా ఇప్పుడు మేము ఏం చేయలేము, మా దగ్గర పైసలు లేవని చెప్పే కాడికి వచ్చింది అనమాట. సో ఈ అన్ని కారణాలు ఉన్నాయి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి. రాజకీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ఆయన రాజకీయానికి కూడా పెద్ద డ్యామేజ్ చేసిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఈ అదానితోని ఒప్పందాలు చేసుకోకుండా, ఆయన ఇచ్చినటువంటి విరాళం తీసుకోకుండా, ఇట్లా ఏవి తీసుకోకుండా ఉంటే రాహుల్ గాంధీకి కొంత పరపతి పెరిగేది. ఇప్పుడు ఇవన్నీ తీసుకునేసరికి రాహుల్ గాంధీ ఇజ్జత్ పోయింది పైన. నేషనల్ మీడియా ఊకుంటుందా మోడీకి ఎట్లా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేసినా కానీ ఇక ఈ విషయాలను తీసి బయట పెడుతుంది. అదాని గురించి మాట్లాడితే గతంలో మీ ముఖ్యమంత్రి గిట్ల చేసిండు, తెలంగాణలో గిట్ల ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు. చివరికి బట్టి విక్రమార్క తలదూర్చి ఈ వ్యవహారాన్ని ఒక సద్దు మణిగించేటువంటి వ్యవహారం చేసి తప్ప అది ఇంకా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉండే. సో ఇవన్నీ కారణాల చేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అన్నది మాత్రం కనపడతా ఉంది. మరి ఇది ఎప్పుడు ఇస్తాడు, ఏమవుతుంది, లేకపోతే మొత్తానికే ఈ రేపు పంచాయతీ ఎన్నికలు జరిగిపోయినాక ఏమైనా కీలక పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.